గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు టీవీ5 బిజినెస్ రిపోర్ట్. ఈరోజు మార్కెట్ చూస్తే కనుక ఓపెనింగ్లో బాగా కొంచెం నెగిటివ్గా ఓపెన్ అవటం మనం చూసాము. ఆ తర్వాత 9600 కీలకమైన లెవెల్స్ కిందే ట్రేడ్ అవడం మనం చూస్తున్నాము. యూరోపియన్ మార్కెట్స్ కూడా మనకి లోయర్ లెవెల్లో ఓపెన్ అవడం మనం చూస్తున్నాము. అయినా మార్కెట్లో ఆ తర్వాత యూరోపియన్ మార్కెట్స్లో కూడా పెద్ద రికవరీ రాకపోవడంతో మన మార్కెట్లో కూడా ల్యాక్ ఆఫ్ బయింగ్ సపోర్ట్ అనుకోవచ్చు. అంటే సెల్లింగ్ ప్రెషర్ పెద్దగా లేనప్పటికీ మనకి ఎఫ్ఐ యాక్టివిటీను డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ లేకపోవడంతో మన మార్కెట్లో ఒక స్వల్ప రియాక్షన్లోకి వస్తుంది. కానీ మార్కెట్ అంత కరెక్షన్ వచ్చినా కూడా పెద్దగా స్టీప్ ఫాల్ కూడా రావట్లేదు. మనం ఆ 9600 కిందే దిగువన ట్రేడ్ అవటము, ఆ 9580 దగ్గర కొంచెం ప్రస్తుతానికి నిలబడుతుంది మార్కెట్. కానీ ల్యాక్ ఆఫ్ స్ట్రాంగ్ బయింగ్ లేకపోవడంతో మనకి మార్కెట్లో అంతగా ఒక అప్ ట్రెండ్ అనేది రావట్లేదు. ఇది సహజమైన నార్మల్ హెల్తీ కన్సాలిడేషన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య మనం చూసాము మార్కెట్లో ఒక అనూహ్యమైన అప్ ట్రెండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా, ముఖ్యంగా మొన్న జనవరిలో నుంచి చూస్తే కనుక మేజర్ బుల్లిష్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూసాము. ఆ తర్వాత మనకి 9700 దగ్గర ప్రస్తుతం కొంచెం ఆగినట్టు కనిపిస్తోంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక మార్కెట్లో కొంచెం ఒక స్వల్ప బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక స్వల్ప రియాక్షన్ కూడా రావడం మనం చూస్తున్నాము. నిన్న ఇంట్రెస్టింగ్గా మనకి బ్యాంక్ సంబంధించిన ఒక మేజర్ పాజిటివ్ ఆర్డినెన్స్ రావడంతో ఎన్పిఎస్ సంబంధించిన ఒక మేజర్ ఇష్యూని సాల్వ్ చేయడానికి ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది. కాబట్టి దానికి తగ్గట్టుగానే నిన్న బ్యాంక్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. ఇవాళ బ్యాంక్ స్టాక్స్ చూస్తే కనుక స్లైట్గా కరెక్షన్ ట్రెండ్లోకి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ మార్కెట్ 9580 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. కొంచెం ప్రస్తుతానికి స్థిరంగానే ఉంది. బహుశా ఇవాళ రేపు మార్కెట్ ఈ కన్సాలిడేషన్ ట్రెండ్ కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది. 9600 పైన నిలబడుతుందా లేదా టెక్నికల్గా అనేది ఇప్పుడు ఒక మేజర్ కీలకమైన అంశం. ఈరోజు మార్కెట్ గురించి ఇన్వెస్టర్ కాల్స్ గురించి కూడా మరిన్ని నాతో పాటు డిస్కస్ చేయడానికి అనలిస్ట్ శేషు కూడా ఉన్నారు. సో శేషుని అడిగి కూడా కొంచెం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కానీ స్టాక్ క్వెరీస్ గురించి కొంచెం తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ శేష్ గారు. నిన్న చూసాం మనం పిఎస్యు బ్యాంక్స్, ముఖ్యంగా ఆంధ్ర బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఐఓబి, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా చూస్తే కనుక బాగా బౌన్స్ బ్యాక్ అయినాయి. ఇవాళ చూస్తే మళ్ళీ అంత యుఫోరియా, నిన్న చూసినంత ఒక స్ట్రాంగ్ అప్ ఇవాళ కనిపించలేదు. సో మనం ఇది ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ అనుకోవచ్చా నిన్న వచ్చింది, లేదంటే కనుక నిన్న వచ్చిన మేజర్ న్యూస్ మనకి బ్యాంక్ స్టాక్స్కి ఒక ప్రొలాంగ్ అప్ ట్రెండ్కి దారితీస్తుంది అనుకుంటున్నారా? అంటే బ్యాంకింగ్ స్టాక్స్, మరి ముఖ్యంగా పిఎస్యు బ్యాంక్ స్టాక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ రెండుగా మనం విడిగా చూడాల్సి ఉంటుంది. ప్రైవేట్ బ్యాంక్స్ అయితే కంటిన్యూ ర్యాలీ చూస్తున్నాము, అంటే యాక్సిస్ బ్యాంక్ మినహాయిస్తే. అయితే పిఎస్యు బ్యాంక్స్ విషయానికి వస్తే ఎన్పిఏ కన్సర్న్స్, తర్వాత విలీనము, అంటే ఒక బ్యాంకులో ఇంకొక బ్యాంక్ విలీనము ఇదొకటి, తర్వాత గవర్నమెంట్ ఎన్పిఎస్ ఒకటి, ఆ ఇష్యూ ఎన్పిఎస్ని సాల్వ్ చేయడానికి ముందుకు వచ్చి స్టెప్స్ తీసుకోవడం, ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలే. అయితే మళ్ళీ నిన్నటి న్యూస్ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు పిఎస్యు బ్యాంక్స్ అంటే ఏవైతే అంటే మన చాలా అన్ని పిఎస్యు బ్యాంక్స్ అంటే సౌత్లో ఉన్న బ్యాంక్స్ లైక్ ఆంధ్ర బ్యాంక్ కానీ అదర్ బ్యాంక్స్తో విలీనం కావడం, ఈ విధంగా ఇటువంటి నిర్ణయాలు కూడా కొంచెం బ్యాంకింగ్ మీద ప్రభావం చూపించింది. అంటే ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది, కొంచెం అన్సర్టెనిటీ కారణంగా ఈరోజు పిఎస్యు బ్యాంక్స్లో సెల్లింగ్ ప్రధానంగా ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 120 పాయింట్స్ పడిందంటే మేజర్గా పిఎస్యు బ్యాంక్స్లో సెల్లింగ్ అని చెప్పొచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా 2%, పిఎన్బి 3% దాకా కరెక్ట్ అయింది. ఓవరాల్గా రానున్న రోజుల్లో బ్యాంక్ నిఫ్టీ ఇంతకుముందు చేసినట్టుగా అవుట్ పర్ఫామ్ అయితే చేయకపోవచ్చు, కొంచెం రేంజ్ బౌండ్లో ఉండే అవకాశం ఉంది. 23,200 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీకి రేంజ్ బౌండ్లో ఉంటుంది. అయితే ఓవరాల్గా రానున్న రోజుల్లో పిఎస్యు బ్యాంక్స్లో సెలెక్టెడ్ వాటిలోనే లాంగ్ వెళ్ళమంటాను, లాంగ్ పొజిషన్ తీసుకోమంటాను. ఓవరాల్గా ఈ ఇష్యూస్ అంటే ఎన్పిఎస్ ఓకే, అది కాకుండా ఈ విలీనం గురించి వార్తలు కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఒక క్లియర్గా మనకి తెలిసినాకే అప్పుడు మళ్ళీ ఫ్రెష్ పొజిషన్ తీసుకోవచ్చు. ఇంకోటి వీటికన్నా మనకి అవకాశాలు మార్కెట్లో చాలా ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే మొమెంటం పరంగా చాలా అవకాశాలు ఉన్నాయి. ప్లస్ లాస్ట్ కొన్ని రోజులుగా ఫార్మా స్టాక్స్ మంచి రిటర్న్స్, అంటే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి బాగా రిటర్న్స్ రావడం, ఈవెన్ యాక్టివ్గా వాల్యూమ్ డెలివరీ బేస్డ్ వాల్యూమ్ జరుగుతున్నాయి. అటువంటి వాటిలో పొజిషన్ తీసుకోమన్నాను. ప్రస్తుతానికైతే బ్యాంకింగ్ స్టాక్స్లో స్టేటస్కో మెయింటైన్ చేయమంటారు. ఓకే, మీరు కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ కన్సిడర్ చేసి అంటున్నారు పిఎస్సిలో, అటువంటి ఏమైనా స్పెసిఫిక్ స్టాక్స్ ఏమైనా మెన్షన్ చేయగలరా? చూడండి, పిఎస్యు బ్యాంక్లో అంతా నేను అంటే ఎక్స్ట్రీమ్ బుల్లిష్ అయితే లేనండి. ఎందుకంటే మనకి ఇప్పుడు సపోజ్ సిటీ యూనియన్ బ్యాంక్ ఉంది, అది ఒక టైంలో మనం 70-80 రూపీస్లో రికమెండ్ చేసాం. అది ఈరోజు 180 లెవెల్స్కి వచ్చింది.
అటువంటి వన్ సైడెడ్ అప్ ట్రెండ్ అనేది పిఎస్యూ బ్యాంక్స్లో మనకు కనపట్టలేదు. కాబట్టి పిఎస్యూ బ్యాంక్స్ అంటే అంత బులిష్ అయితే నేను లేను, అట్లనే బేరిష్ కూడా లేను, బట్ రేంజ్ బౌండ్లో ఉండే అవకాశం. ఓకే, ఇప్పుడు ఒక కాలర్ సుబ్బయ్య గారు హైదరాబాద్ నుంచి ఉన్నారు, వారి క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం. సుబ్బయ్య గారు గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. షార్ట్ టర్మ్ అండి, లాంగ్ టర్మ్ కోసమా? ఏదండి టాటా కాఫీ? ట్రైడెంట్. ఓకే, టాటా కాఫీ ఈ మధ్య చూస్తే గారు సుబ్బయ్య గారు ఒక లాస్ట్ 1 ఇయర్గా బాగా పెర్ఫామ్ చేసింది. టెక్నికల్గా మనకి మేజర్ అప్ ట్రెండ్ మనం చూసాము. ఇంచుమించు 80 రూపాయల దగ్గర నుంచి 145 రూపాయల వరకు టాటా కాఫీ బాగా పెరగటం మనం చూసాం. 145 దగ్గర ప్రస్తుతం ఒక రెసిస్టెన్స్ ఉంది. ఈ లెవెల్లో ప్రస్తుతం కన్సాలిడేషన్ అవుతుంది. సో శేష్ గారు, టాటా కాఫీ ఈ లెవెల్లో ఆయన లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు అంటున్నారు. 135 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ మధ్య ఈ షార్ట్ టర్మ్లో 110 నుంచి బాగా పెరిగిన స్టాక్ తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? చూడండి, టాటా కాఫీ విషయానికి వస్తే తీసుకోవచ్చు అనిపిస్తుంది. అంటే ఎందుకంటే ఇది డౌన్ సైడ్ పెద్దగా ఉండకపోవచ్చు. ఇది కూడా లాంగ్ అంటే మల్టీ ఇయర్ కన్సాలిడేషన్ అంటాము. మల్టీ ఇయర్ కన్సాలిడేషన్లో ఉండి ఆ రిజల్ట్ కూడా చాలా డీసెంట్ రిజల్ట్ పోస్ట్ చేస్తున్నారు. దీనికి తోడు మనకి ఈ టీ కానీ కాఫీ ప్రైసెస్ కానీ మనకి గ్లోబల్గా తర్వాత డొమెస్టిక్గా ఏమాత్రం కూడా తగ్గడం పక్కన పెట్టి పెరుగుతూ ఉన్నాయి. అది చాలా పాజిటివ్ అంశం అవుతుంది. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే అంటే ఓపిక ఉండాలండి. కాకపోతే టాటా కాఫీ ఏంటంటే ఇదేమి ఆల్ ఆఫ్ సడన్గా పెరిగిపోయే స్టాక్ కాదు, అట్లనే పడిపోయే స్టాక్ కాదు, స్లోగా ఉంటుంది. మీకు ఓపిక ఉండి అట్లీస్ట్ ఒక 1.5 ఇయర్ టైం పెట్టుకుంటే మీకు ఇక్కడ నుంచి ఒక 30-35% పెరిగే అవకాశాలు ఉన్నాయి. నా టార్గెట్ అయితే 1.5 ఇయర్లో 180 దాకా రావచ్చండి. అట్లా మీకు తక్కువ రిటర్న్స్ కోసం మీరు డౌన్ సైడ్ రిస్క్ కూడా ఉండకపోవచ్చు. అటువంటి అంటే మిగతా అదర్ స్టాక్స్ కొంచెం హై బీటా స్టాక్స్లో వెళ్ళడం కన్నా ఇది కొంచెం డౌన్ సైడ్ రిస్క్ తక్కువ ఉంటుంది, మీరు బై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ కామేశ్వరి గారు హైదరాబాద్ నుంచి సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఈ క్వశ్చన్. గుడ్ ఆఫ్టర్నూన్ కామేశ్వరి గారు. ఏ స్టాక్ అండి? వినిపించాలి. 40సా? ఫోర్స్ మోటార్స్. ఓకే, వినిపించట్లేదు. ఫోర్స్ మోటార్స్ అంటున్నారేమో కదా మీరు? ఓకే, శేష్ గారు మీకు ట్రాక్ చేశారనుకుంటాను ఆ స్టాక్? లేదండి, నేను ట్రాక్ చేయడం లేదు. కామేశ్వర్ గారు, ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా అర్థం కాలేదు క్వశ్చను. బట్ నాకైతే ఫోర్స్ మోటార్స్ ఒకటే ఇక్కడ కనిపిస్తోంది. బట్ ఒకసారి మీ క్వశ్చన్ ఏంటో ఇంకోసారి ట్రాక్ చేస్తాము, మళ్ళీ మీకు వివరంగా చెప్తాం. ఫోర్స్ గోగ్యాక్ షేర్ అనుకుంటానండి. ఓకే, ఫోర్స్ గోగ్యాక్ ఓకేనండి. మీ ఫోర్స్ గోగ్యాక్ విషయానికి వస్తేనంటే ఇది ప్రస్తుతం అయితే మీరు అంటే మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం అంటే దీనికన్నా అదర్ ఆప్షన్స్ మనకి ఉన్నాయండి ఇదే స్పేస్లో. ఇది రీసెంట్గా కొంత వీక్నెస్ అనేది కనపడుతుంది. వన్ సైడెడ్గా స్లోగా మనకి ప్రైస్ అనేది స్టాక్ ప్రైస్ అనేది డౌన్ ట్రెండ్లో మనం చూస్తున్నాము. అంటే ఒకటి డౌన్ సైడ్ రిస్క్ మాత్రం కొంచెం తక్కువ ఉందని చెప్పొచ్చు. తర్వాత నెంబర్స్ పరంగా చూస్తే కొంచెం కన్ఫ్యూజన్ నెంబర్స్ ఉన్నాయండి దీంట్లో. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని మీకు ఈ స్టాక్ కన్నా వేరే ఆప్షన్ ఎత్తుకోమంటాను. అయితే ఇది స్లోగా ఫోర్స్ గోగ్యాక్ అనేది స్లోగా డౌన్ ట్రెండ్ కూడా ఆగిపోయే అవకాశాలు ఉన్నాయండి. అట్లనే ఇమీడియట్గా పెరుగుతుందని చెప్పలేము. అయితే ఇది కొంచెం ఏంటంటే వాల్యూమ్స్ పరంగా పెద్దగా వాల్యూమ్స్ జరగదు, అంత మనకి యాక్టివ్గా ట్రేడ్ అయితే కాదు. కాబట్టి దీనికన్నా వేరే స్టాక్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. ఇన్ఫ్యాక్ట్ కామేశ్వర్ గారు, ఫోర్స్ గోగ్యాక్ చూస్తే కనుక మనకి బేసికల్గా కాటన్ టెక్స్టైల్ రంగంలోని ఈ స్టాక్ మనకి ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఈ లాస్ట్ 6 నెలలుగా 2700 నుంచి 1500 వరకు ఇంచుమించు రావటం మనం చూస్తున్నాము. మొన్న Q4 రిజల్ట్స్ పాజిటివ్గానే కొంచెం స్ట్రాంగ్గాను కొంచెం బెటర్గా వచ్చినప్పటికీ వాల్యుయేషన్స్ చూస్తే కనుక ఇప్పటికీ అంత ఎక్స్పెన్సివ్గానే కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఒక 2-3 ఏళ్ళుగా చూస్తే కనుక ఈ స్టాక్ ఫోర్బ్స్ గోగ్యాక్ 400 రూపాయల నుంచి 2700 వరకు బాగా పెర్ఫామ్ చేసింది. వాల్యుయేషన్స్కి అహైడ్గా వెళ్ళడంతో మనకి ఈ మధ్య లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా బాగా స్టీప్ రియాక్షన్ అనేది రావడం మనం చూస్తున్నాం.
టెక్నికల్గా చూస్తే కనుక 1500 1400 దగ్గర స్ట్రాంగ్ రెసిస్ట్ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ లెవెల్లో ఆగే అవకాశాలు కనిపిస్తుంది. కానీ ఇందాక శేష్ గారు చెప్పినట్టు ఫ్రెష్ బయింగ్ అయితే ప్రస్తుతం అవాయిడ్ చేయడం మంచిది అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు శేష్ గారు ఇప్పుడు మార్కెట్ చూస్తే కనుక 9580 దగ్గర కీలకమైన సపోర్ట్ దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. మార్కెట్ పెద్దగా మూడ్లో కూడా లేదు, అదేవిధంగా పెరిగే మూడ్లో కూడా లేదు. సో ఈ కన్సాలిడేషన్ మీకు ఇవాళ రేపు కొనసాగుతుంది అనుకుంటున్నారా? అంటే మార్కెట్ కన్సాలిడేషన్ నుంచి చిన్న డౌన్ ట్రెండ్ వచ్చినట్టు కూడా అనుకోవచ్చు అండి. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డేస్గా హైయర్ లెవెల్స్లో మార్కెట్ సస్టైన్ కాలేకపోతుంది. దీనికి తోడు మనకి గ్లోబల్ మార్కెట్స్ కూడా బాగా హైయర్ లెవెల్స్లో ఉన్నాయి. తర్వాత అక్కడ యూరోప్ మార్కెట్స్ ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే డౌన్ ట్రెండ్లో ఉన్నాయి ప్రస్తుతానికి. కాబట్టి నెక్స్ట్ ఫ్యూ డేస్ మాత్రం మార్కెట్స్ కొంచెం డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి అంటే ప్రైస్ కరెక్షన్ కూడా స్టాక్ ప్రైస్ కరెక్షన్స్ కూడా రావచ్చు. అయితే సెలెక్టెడ్ మిడ్ క్యాప్స్ మాత్రం స్ట్రాంగ్ ఉండొచ్చు. ఏదైనా బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ పెద్దగా లేదు. ఈరోజు రిలయన్స్ మళ్ళీ నిన్నటి రోజు ఏ విధంగా స్ట్రాంగ్ ఉందో, రిలయన్స్ స్ట్రాంగ్ కారణంగా నిఫ్టీలో ఈవెన్ 40 పాయింట్స్ మైనస్ ఉన్నా కూడా రిలయన్స్ సపోర్ట్తో కొంచెం ఆగిందని చెప్పొచ్చు. ప్లస్ షార్ట్ టర్మ్ ట్రెండ్ పరంగా 9580 సపోర్ట్ ఉంది, అది కూడా దాని బిలో క్యాష్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం షార్ట్ టర్మ్ ట్రేడర్స్ మాత్రం ప్రాఫిట్స్ బుక్ చేసుకోమంటాను. ఫ్యూచర్స్లో ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్కి అయితే పెద్ద ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు. దీనికి తోడు ఎఫ్ఐస్ డొమెస్టిక్ ఫండ్స్ యాక్టివిటీ చూస్తే వాళ్ళు పెద్దగా అగ్రెసివ్ బయర్స్గా ఉండలేదండి లాస్ట్ కొన్ని రోజులుగా. నిన్న కూడా చూసుకుంటే ఒక 100 కోట్ల లోపలే ఒకరు బయ్యర్ ఒకరు సెల్లర్ ఉన్నారు, అంతకుమించి పెద్దగా యాక్టివిటీ లేదు. కాబట్టి మార్కెట్ ఈ టైంలో కొంచెం షార్ట్ టర్మ్ కరెక్షన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఈవెన్ 94 లెవెల్స్ని కూడా టెస్ట్ చేసే అవకాశం మనం కొట్టిపారలేమండి. అలాగే ఒకసారి మనకి వాళ్ళ స్టార్ ఆఫ్ డే చూస్తే కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్, నిన్ననే మనం ఒక స్ట్రాంగ్ రికవరీ చూసాము. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక ట్రెండ్ టెక్నికల్గా రివర్స్ అయినట్టుగా కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ చూస్తే కనుక నా ఉద్దేశం రిలయన్స్ ఇండస్ట్రీస్ స్లైట్గా కరెక్షన్ పూర్తి చేసుకొని ఈ 4-5 వారాలుగా కన్సాలిడేషన్ పూర్తి చేసుకొని ఒక అప్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడింది. కాబట్టి షార్ట్ టర్మ్లో పాజిటివ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. బహుశా 1450 అంటే ఒక 4-5 వారాల క్రితం మనకి ఏప్రిల్ ఎండ్లో వచ్చిన హై అక్కడ వరకు రీటెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి కాషియస్గా లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు అనిపిస్తుంది. షార్ట్ టర్మ్లో 1350 1360 కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. మీరేమంటారు శేష్ గారు? రిలయన్స్ ఇండస్ట్రీస్ కొంచెం ట్రెండ్ సడన్గా ఈ 2 రోజులుగా పాజిటివ్ సెంటిమెంట్లకి మారటం చూసాము. లాంగ్ పొజిషన్స్ అని అటెంప్ట్ చేయొచ్చా మీ ఉద్దేశంలో? రిలయన్స్ అంటే 1380 అనేది రెసిస్టెన్స్ జోన్ దాని పైన ఉంది. టెక్నికల్గా అప్ ట్రెండ్ ఉన్నా కూడా ఓవరాల్గా స్పేస్ కానీ ఆయిల్ అండ్ గ్యాస్ స్పేస్ కానీ చూసుకుంటే లాస్ట్ ఫ్యూ డేస్లో మార్కెట్ని డ్రాక్ చేస్తుంది ఆయిల్ అండ్ గ్యాస్ స్పేస్ అని చెప్పొచ్చు. అటు ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ పడ్డము ఒక కారణం అని చెప్పొచ్చు. తర్వాత ఈ ప్రైసింగ్ అనేది అంటే ఇన్ని రోజులు మనకి 15 డేస్కి ఒకసారి ఆయిల్ ప్రైసింగ్ అనేది మన డీజిల్ కానీ పెట్రోల్ డిసైడ్ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు అట్లా కాకుండా ఏంటంటే ఎప్పటికప్పుడు అంటే ప్రతిరోజు డైలీ బేసిస్లో కూడా మనకి అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ దాని తగ్గట్టుగా డెసిషన్ తీసుకుంటున్నారు. బట్ ఏదైనా కూడా ఇప్పుడు ఈ లెవెల్లో అయితే నేనైతే అంత స్ట్రాంగ్ బై అని చెప్పలేనండి. బట్ మార్కెట్ కరెక్షన్ వస్తే ఇందులో కూడా కొంచెం కరెక్షన్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది, ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అయితే మార్కెట్స్ అయితే కొంత వీక్గా ఉంటాయి. సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. ప్రాఫిట్స్లో ఉన్నవారు ఫ్యూచర్స్లో ఉన్నవాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. సెలెక్టెడ్ కౌంటర్స్లో బాగా పెరిగిన కౌంటర్స్లో కూడా ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ రీఎంటర్ కావడం అనేది బెస్ట్ స్ట్రాటజీ అవుతుందండి. సో ఓవరాల్గా మార్కెట్ ఇంకా మైనర్ కరెక్షన్ ట్రెండ్లో ఉంది, కన్సాలిడేషన్ ఫేస్లో కనిపిస్తుంది. నా ఉద్దేశం ఇవాళ రేపు కూడా కన్సాలిడేషన్ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తుంది, కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. రేపు చాలా కీలకం టెక్నికల్గా, ఎందుకంటే శుక్రవారం అంటే మార్కెట్ వీక్లీ క్లోజ్ కాబట్టి వీక్లీ చార్ట్ జనరేట్ అవుతుంది. కాబట్టి రేపు కనుక మార్కెట్ ఇదే స్థాయిలో వీక్గా క్లోజ్ అయిందంటే వీక్లీ చార్ట్లో డౌన్వర్డ్ రివర్సల్ బార్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ ఇవాళ కనుక 9600 పైన కనుక ఇవాళ రేపు రీబౌండ్ అయిందంటే అప్పుడు కొంచెం అవుట్లుక్ మారే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి ఇవాళ రేపు మార్కెట్ 9600 పైన రీబౌండ్ అవుతుందా లేదని మనం చూడాలి. ఇది ఈరోజు మార్కెట్ మధ్యాహ్నం పూట రిపోర్ట్. మళ్ళీ ఈవినింగ్ 4 గంటలకి క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.